రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని సంగమేశ్వర లాడ్జీలో ఓ మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద పరిధిలోని పిట్టలగడ్డ తాండాకు చెందిన శివలీల అనుమానాస్పద స్థితిలో లాడ్జీలో శవమై కనిపించింది. గత 3 రోజుల క్రితం లాడ్జీలో శివలీలతో పాటు మరో వ్యక్తి వచ్చినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. 3 రోజులుగా దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు లాడ్జీ సిబ్బంది. ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని మార్చరీకి తరలించారు పోలీసులు. శివలీలకు భర్త లేడని, కుమారుడు ఉన్నట్లు సీఐ విజయ్ కుమార్ తెలిపారు. శివలీల అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గోల్కొండ లక్ష్మయ్య, తండ్రి పేరు రంజయ్య, 35 సంవత్సరాలు, లేబరు, కులం ముదిరాజు, నివాసం నర్సప్పగూడ, నందిగామ. పిఎస్కొచ్చి దరఖాస్తు ఇచ్చింది ఏమనగా తన చెల్లెలైనటువంటి పిట్టల శివలీల, వైఫ్ ఆఫ్ లేట్ కుమార్, వయసు 34 సంవత్సరాలు, వృత్తి లేబరు, నివాసం నర్సప్పగూడ. తన చెల్లెలు మొన్న తేదీ 21/25 నాడు ఉదయం 8 గంటలకు మొగిలిగిద్దలో ఉన్న బ్యాంకుకు పని మీద వస్తానని వెళ్ళి తిరిగి ఇంటికి రాకపోవడంతో నిన్న తేదీ 21/1/2025 నాడు సాయంత్రం వాళ్ళ పోలీస్ స్టేషన్ అయినటువంటి నందిగామ పోలీస్ స్టేషన్లో తన చెల్లెలు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో వీళ్ళు ఒక పర్సన్ దేవదాసు అనే అతని మీద అనుమానం వ్యక్తపరచడం జరిగింది. ఎవరైతే సస్పెక్ట్ పర్సన్ ఉన్నాడో దేవదాస్ అనే అతను పట్టుకోవడానికి టీం వేయడం జరిగింది. సోమవారం పొద్దుగాల పోయింది సార్, మౌలికి పోయిందని. సాయంత్రం దాకా వస్తానది రాలేదు సార్. చూసాం, మళ్ళీ పొద్దుగాల చూసాం, మళ్ళీ కాంప్లైంట్ ఇచ్చినప్పుడు నందిగా ఇస్తే బ్రేక్ఫాస్ట్ మళ్ళీ వచ్చింది సార్. చనిపోయినని వేసి వచ్చింది సార్.